కృమ్మరి నా జీవనదాయక, జిగటమనైన నా వంక చల్లగా చూడు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో జిగటమయమైన నా జీవితాన్ని ఎటువంటి మాలిన్యం లేకోకుండా నీవు మాత్రమే దాన్ని సరిచేయవాడు. ఎటువంటి మాలిన్యం అంటుకోకుండా నీవు మాత్రమే మా కుటుంబాన్ని సంరక్షించగలవు యేసయ్యా. ఇదిగో తండ్రి, యొక్క సమయంలో నీవే మా జీవితంలో కుమ్మరిగా ఉండి మమ్మలను, మా జీవిత పాత్రను నీకు అనుగుణముగా రూపుదిద్దండి యేసయ్యా. ఆ ప్రభునికి సమర్పించుకో ప్రియమైన బిడ్డ. కృమ్మరి నా జీవనదాయక, కృమ్మరి నా జీవనదాయక, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత, యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత, యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత, యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. కృమ్మరి నా జీవనదాయక, కృమ్మరి నా జీవనదాయక. అవును ప్రభువా, త్రోసివేయబడిన రాయన మీద ప్రభువా స్తోత్రం. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. పొంగి పోరాలు పాత్రగా, పొంగి పోరాలు పాత్రగా మార్చివేయుమా, మార్చివేయుమా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత, యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. కృమ్మరి నా జీవనదాయక, కృమ్మరి నా జీవనదాయక. నా
మా నాలుక నిన్ను స్తుతించడానికే ఉంది యేసయ్యా. నన్ను కూడా నీ పాత్ర వలె మార్చివేయండి. మా బిడ్డల జీవితాలను కూడా నీ పాత్ర వలె మార్చివేయండి. మా మనవళ్ళు మనవరాళ్ళ యొక్క జీవితాలను కూడా నీ పాత్ర వలె మార్చివేయండి యేసయ్యా. లేఖన మందాలి పాత్రలు యేసును స్తుతించెను. లేఖన మందాలి పాత్రలు యేసుని స్తుతించును. నన్ను కూడా పాత్రగా, నన్ను కూడా పాత్రగా మార్చివేయుమా, మార్చివేయుమా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాతా. కృమ్మరి కృమ్మరి నా జీవనదాయక. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయకా. చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అందరం కలిసి యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవననాదా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాతా. 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 కృమ్మరి కృమ్మరి నా జీవనదాయక. కృమ్మరి కృమ్మరి నా జీవనదాయక. ఆ పరలోక తండ్రి కృమ్మరిగా మన పాత్రను సరిచేస్తూ పగుళ్లను పొడుస్తూ తన నిండైన అభిషేకాన్ని మన పాత్రలో నింపుతున్నాడు. పాత్ర అయిన దావీదు కీర్తన గ్రంథములు 23వ అధ్యాయంలో ఈ విధంగా పలుకుచున్నాడు. నా పాత్ర పొంగి పొరలొచ్చున్నది, నా ఆత్మ ఆయనందు ఆనందించుచున్నది అని. ప్రియమైన బిడ్డ, నీలో పొంగి పొరలాలి అనే అభిషేకం, నీ నుంచి పొంగి పొరలే ఆ యొక్క నీరు నీవు వెళ్తున్న దారి అంతా కూడా పచ్చగా చేస్తుంది. నీ పాత్ర నుంచి పొంగి పొరుతున్న నీరు ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డ,
నీ కుటుంబం అనే పాత్ర కూడా దేవుని యొక్క అభిషేకంతో నింపబడాలని, ఎంతోమందికి జీవజలాన్ని నీవు అందచేయాలని, నీ కుటుంబం అందచేయాలని ఆ ప్రభునికి సమర్పించుకొని ప్రార్థన చేయి. కళ్ళను మూసుకొని శిరములు వంచి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ యొక్క చిన్న పరిచర్య ఎంతోమంది ఆత్మలను రక్షింపబడడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు మరి యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో మీ యొక్క విన్నపాలు తెలియజేసినట్లయితే మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, దీవెనల పూజల్లో, మరి మా కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం దేవుని యందు అర్జిస్తూ ఉంటాం. కాబట్టి విశ్వాసంతో ఈ యొక్క సమయంలో కళ్ళను మూసుకొని మనకు ఉద్దేశాలను అర్పించుకొని ప్రార్థన చేద్దాం. మరి ఈనాడు మా కోసం ప్రార్థన చేయమని కామెంట్ బాక్స్లో తెలియజేసిన వారిని ప్రభునికి సమర్పించుకుందాం. వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్పబడాలని యొక్క దీవుల పూజలో సమర్పించుకుందాం. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తింప, ప్రాణ ప్రియుని ప్రార్థింప, జీవిత దేవుని కీర్తింప, ప్రాణ ప్రియుని ప్రార్థింప. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపము చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వరా, మా జీవిత బాధలు స్వాభావిక బానిహితలుగా నీకు తెలియును. కావున మా బలహీనతను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహము వలన మా చేజిక్కిన ఈ తప్పిదమును కృతజ్ఞతాపూర్వకముగా స్వవినియోగపరచుకొని నూతన జీవమును మాకు ప్రాప్తింప అనుగ్రహింపుము.
నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము వచనములు 21 నుంచి 28 వరకు. ఆ జనులతో యావే ప్రభువైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇశ్రాయేలులను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తీరుగా రప్పింతును. వారినేకము చేసి వారి నేలకు తోడుకొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపైన వారిని ఒక జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పరిపాలించును. వారు మరలా 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరలా రోతగొల్ప విగ్రహముల ద్వారా కానీ పాపకార్యముల ద్వారా కానీ మారినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక రాజు వారిని నేలను, వారు నా ఆజ్ఞలను శుద్ధితో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబును కిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును వారి సంతతి తరముల దాకా అచటనే జీవింతురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతంగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనము చేసుకొందును. వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతంగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమున వారి మధ్య శాశ్వతంగా నెలకొల్పినప్పుడు అన్యజాతుల ప్రభువునైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకుంటేనని గ్రహించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 45 నుంచి 57 వరకు. మరియముతో కలిసి వచ్చి ఈ అద్భుతము చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు
అప్పుడు రోమియులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెండింటిని నాశనం చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైప, మీకు ఏమీ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్సు కదా అనెను. ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణించుచున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని బిడ్డలను ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదిముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచట నుండి నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచటనే ఉండెను. యూదుల పాస్కా పండగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చిచుండిరి. వారు యేసు కొరకు వెదుకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది, అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆ ప్రభు పవిత్ర దినాలకి సమీపంలో ఉన్నాం. ఆ పవిత్ర వారంలో ఆ ప్రభువుని యూదులు పట్టుకోవడం, ఆయన కొరడా దెబ్బలకు గురి చేయడం, కల్వారి కొండపైన నడిపించి సిలువకు అంటగొట్టడం మనమందరము కూడా ధ్యానిస్తూ మన పాపముకై పశ్చాత్తాపడుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఇదంతా కూడా ఒక కోఇన్సిడెంట్ కాదు, ఏదో జరుగుతున్న విషయం కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్కు చాలా స్పష్టముగా తెలియజేయబడుతుంది. అదేమిటి అంటే, ఆయన ఒక జాతికై మరణించడం బాగుగా ఉండునని ఒక సాధారణమైన వ్యక్తి చెప్పట్లేదు. అక్కడ ఎవరు పలుకుతున్నారంటే ప్రియమిట్లారా, ఆ మాటలు 51వ వచనము చదివితే, ఈ మాట అతడు తనుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక. ఆయన ఎవరంట? ప్రధానార్చకుడు, దేవాలయంలో ప్రథమ స్థానం కలిగిన ప్రధానార్చకుడు, యూదులకు సలహాలు ఇస్తున్న ప్రధానార్చకుడు, తనకంటూ ఒక గౌరవాన్ని కలిగిన వాడు, అన్ని పాత నిబంధనలు ఉన్న ప్రవచనాలను చదివినవాడు, అనర్గళంగా అర్థం చేసుకున్నవాడు, దేవుని యొక్క పుట్టుగోత్రాలను ఆది నుంచి మరి అంతం ఎలా ఉండబోతుందని గ్రహించుకున్నవాడు, దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణుడై దేవుని యొక్క ఆత్మ ఆయన చైతన్యవంతము చేయగా ఆయన పలుకుతున్నాడు. ఏమని? యేసు ఆ జాతికి అంతటికి కొరకై మరణించుచున్నాడని ప్రవచించెను. యేసు ప్రభువు ఒక జాతికై, మానవ జాతికై మరణించబోతున్నాడని మరి ప్రవచనము ఆ ప్రధాన అర్చకుడు పలికి ఉన్నాడు. ప్రియమిట్లారా, ఇట్స్ నాట్ ఎ కోఇన్సిడెంట్, ఇట్ ఈస్ మేడ్, ప్లాన్డ్, హ్యాపెన్ టు బీ. ఇది జరగవలసి ఉంది కాబట్టి దేవుడు వారిని ఒక సాధనములుగా ఉపయోగించుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు, వారి ద్వారా ప్రవచనాలు పలికిస్తూ ఉన్నాడు, శత్రువుల నుంచి కూడా. ప్రియమిట్లారా,
దేవుని యొక్క చిత్తం మనలో ఉంటే ఖచ్చితంగా మనమందరము కూడా ఏం చేస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా? దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆనాడు పరిసయ్యులు, సదుకయ్యులు అసూయ, దురాశలు కలిగి ఉన్నారు కనుక మంచిని వారు ఏమాత్రము కూడా అంగీకరించుకోలేకున్నారు, దాన్ని జీర్ణించుకోలేకున్నారు. నీలో ప్రభుని యొక్క మంచితనం ఉంటే అది మంచిని మాత్రమే కోరుతుంది. అలా కాకోకుండా నీ శత్రువు మంచి చేస్తున్నాడు అని తెలిసినప్పుడు మంచిని ప్రోత్సహించటం మానివేసి, వాడు నా శత్రువు, వాడు మంచి అయినా ఎలా చేస్తాడు, వాడిని నేను చేయనోను, ఆ పనికి నేను అడ్డుకుంటాను, అది ఎంతమందిని రక్షించబోతున్నా కానీ నేను ఊరుకోను, అది వాడి ద్వారా జరగడానికి నాకు ఇష్టం లేదు, ఆమె ద్వారా జరగడానికి నాకు ఇష్టం లేదు, అయితే గీతే నేనే చేయాలి కానీ వాళ్ళెవరు అన్న భావన మనిషిలో ప్రవేశించినప్పుడు మంచినైనా సరే త్యజించి మూర్ఖత్వముతో, అసూయతో, దురాశతో చెడుని ఆశపడుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున అటు విధమైన భావజాలం నీలో ఉందా? అటు విధమైన వాంఛలు నీలో ఉన్నట్లయితే దేవుడు పలుకుతున్నాడు, నీవు ఆ దురాత్మకు చెందినవాడివే, నీవు కూడా ఆ యొక్క దుష్ట ఆలోచనలకు చెందినవాడివే. మార్చుకొని జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో పరిశీలించుకొని ఈ ప్రధాన అర్చకుని వలె ఆయన ఏమని పలుకుతున్నాడు? ఆయన్ని చంపాలి అని అంటలేదు, ఒక జాతికై ప్రాణత్యాగం చేయబోతున్నాడు. ఆయన చంపండి అనంట్లే ఇతరులతో కలిసి తనను తాను ప్రాణత్యాగం చేసుకోబోతున్నాడు అని ప్రభు పరిసయ్యులు పలికినప్పుడు యేసు ప్రభు పలుకుతున్నాడు. ఆయన మరొక జాతి కొరకే కాక చెల్లా చెదురైన ప్రతి ఒక్క దేవుని బిడ్డల కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించుకుంటున్నాడని తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ పరిపూర్ణతో కూడిన మాటలు దేవునికి అంగీకార యోగ్యముగా ఉంటాయి ఆ జరుగుతున్న సంఘటన బట్టి. కానీ ఆత్మ పరిపూర్ణత కాక చెడుతో నిండి క్రూరము, ద్వేషము, అసూయతో నింపబడిన మాటలు ఈ ఇతర పరిసయ్యులు, సదుకేయుల వలె ఎక్కడ దొరుకుతాడా యేసు ప్రభుని, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. దేవాలయాల్లో ఆ విశ్రాంతి దినమున పండగ రోజున వస్తాడేమో చూడండి పట్టుకుందామని కాపు కాస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మంచిని హతమార్చడానికి కూడా చెడ్డ తలంపులతో నిండిన వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున నువ్వు అట్టి కోణంలో ఉన్నావా? ఈనాటి మొదటి పట్టణంలో కూడా దేవుని యొక్క వాక్కు మనల్ని హెచ్చరిస్తుంది. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే 37:27లో నేను వారితో వసింతును, నేను వారితో వసింతును, నేను వారికి దేవుడు నగుదును, నేను వారికి దేవుడు నగుదును, వారు నా ప్రజలగుదురు, వారు నా ప్రజలగుదురు. ఎవరంట? చెల్లా చెదురైన వారు. ఎవరంట? ఆయన తన ప్రాణత్యాగం చేయబోతున్న మానవ జాతి కోసం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీ దేవుడను, మీకు నేను వాగ్దానం ఇస్తున్నాను. మరొకసారి చూద్దామా? నేను వారితో వసింతును, నేను మీతో వసిస్తానని, నేను వారికి దేవుడు నగుదును, నేను మీకు దేవుడిని అవుదును, వారు నా ప్రజలగుదురు, వారు నా ప్రజలగుదురు. వారి యొక్క జాతి కోసం, దేవుని యొక్క మానవ జాతి కోసం తన ప్రాణత్యాగాన్ని చేస్తూ ఇంకొంచెం లోతుకెళ్తే వాక్యంలో నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతంగా నెలకొల్పినప్పుడు అన్య జాతులు ప్రభువునైన నేను ఇశ్రాయేలును గాను నా ప్రజగా ఎన్నుకుంటేనని గ్రహించును. మరి దుష్టులైన ప్రజలు నేను స్థాపించిన సత్య దేవాలయము వారికి ప్రతిష్ఠింపబడినప్పుడు వారు భావిస్తారు ఇది నిజంగా దేవుని కార్యమని. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మంచిని గురించి మనం ఆనందిద్దాం. ఆ మంచి కార్యాలు దేవుడు మనలో జరిగింప చేయాలని ఆశపడుతూ యొక్క దీవెనల పూజలో మన యొక్క ఉద్దేశాలను సమర్పించుకుందాం. యేసయ్యా
ఏమి లేదే ప్రభునాదంతు, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంతు. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంతు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూచి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనస్సులు క్రమము తప్పి సంచరించుచున్నప్పుడు మా క్రియలను సరిచేయము. మా చేతుల మీదుగా ఈ అర్పణములను అందుకొనుచున్న నీకు వందనములు. కనికరించి మా మనసులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నేర్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసుతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన ఈ ఘన కార్యములను స్మరించుట వలన మా అందరినీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతంతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమును వేంచేవార్ధనిరు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాం. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్ణం దామాన్ పీఠాధిపతులను, గురువులు అందరితో పాటు మమ్మను నీ
ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. అందరిపై దయచూపి దేవుని కన్యతలకు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరండి నీకు సేవ చేసిన పుణ్యాత్మను అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుని సమర్పించుకుందాం. అదేవిధంగా డివైన్ గ్రేస్ స్కూల్ మేనేజ్మెంట్ని మరి ఆ అధికారులను దేవుడు దీవించాలని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును దయచేయాలని, మంచి పేరు ప్రతిష్టలు రావాలని దేవునికి సమర్పించుకుందాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయనము మాకు నడికివ్వండి, మా ఇద్దరున్న వారిని మేము అందించినట్లు మా ఆపులను మీరు అందించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమున మా రక్షకుడే యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపు కానీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభువా మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభువా దయచూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపంలను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఆయనకు ప్రవేశించడానికి నేను పాపులను కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మరి అన్యుల మధ్య ఉన్నది. నేను చుట్టూ ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు, కానీ విశ్వాసముతో దేవుడిచ్చిన అనుగ్రహంతో ముందుకు సాగుతూ అన్యులకు మంచిని బోధిస్తూ ఇటుకు బట్టి వారిని విశ్వాసంలో మరి అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. కాబట్టి మేము చేస్తున్న ఈ యొక్క మిషన్ వర్క్ కోసం మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క తోడ్పాటును అందించండి. అదేవిధముగా మన
ఆశ్రమంలో ప్రతి శనివారం మరియు సెకండ్ సాటర్డే రోజున ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటిగా జపమాల, ఆరాధన, దేవుబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క విజ్ఞాపనలు, ప్రార్థనలు తెలియచేసుకోవచ్చు, కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాము. అందరము కూడా లేచి నుంచొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ సేవకులను కరుణతో చూడుము. నీ దయను నమ్ముకొనిన వీరికి మంచితనముతో సహాయమును అందించి ఆదుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాసి ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాసి ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాసి ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం.